హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. మార్గళికి వచ్చేసిందండి. గోదా అమ్మవారి స్వామివారి సందడి ఈ మాసమంతా మన హృదయాలలో, మన ఇళ్లల్లో, మన దేవాలయాలలో భక్తుల అందరి హృదిలో మదిలో ఈ సందడి నెలకొని ఉంటుందండి. పాశురాల రూపంలో, పాటల రూపంలో, స్తోత్రాల రూపంలో స్వామివారికి సంబంధించినటువంటి సందడి, అమ్మవారికి సంబంధించినటువంటి సందడి మనకు ఈ నెల మొత్తం ఉంటుంది కదండి. కాబట్టి ఈ మార్గళి మొదలైనటువంటి శుభ సందర్భంలో అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్ర, ఆండాళమ్మ చరిత్ర, శుభచరితం పాట రూపంలో విందామండి. అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి పుట్టుక, బాల్యం, స్వామివారిని ప్రేమించడం, స్వామివారికి తన యొక్క పాస్టర్ విన్నపం చేసుకోవడము, కాత్యాయని వ్రతం ఆచరించడం, స్వామివారు అమ్మవారిని వరించడం, గోదా రంగనాథుల కళ్యాణం కావడం, ఆ స్వామివారు అమ్మవారు మనందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మనకు సకల సంపదలు, సౌభాగ్యాలను అనుగ్రహించేదాకా ఈ పాట ఉంటుందండి. ఈ పాట పాడే భాగ్యం నాకు వినే అదృష్టం మీ అందరికీ కలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందండి. ఈ మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ స్వామివారికి, అమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పాట మొదలెడతానండి. అమ్మవారి చరిత్ర, గోదాదేవి చరిత్ర, అమ్మవారి శుభచరితం. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిపదం. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిపదం. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించి శ్రీరంగనాథుని పతిగా నెంచి అపూర్వ చరితను సృష్టించి పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు హితమును పంచి భావితరాలకు యుక్తముగా గ్రంథరూపమున అందించే గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగతను భావించి అనుపమానము అసమానమగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం. గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం. గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధలు చేసినది. మనుజుల మేలును మదిలో నెంచి స్వామికి నడవడి నేర్పినది. స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించే
గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. శ్రీవిల్లిపుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుడు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే. శ్రీవిల్లిపుత్తూరు నందు భట్టనాదుడను విప్రుడు వసించి నిరతము విష్ణువును చిత్తములో తన చిత్తములో ప్రసిద్ధి చేసెను. విష్ణు చిత్తుడు గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదునొసగిరి. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచుండగా ఆశ్చర్యముగా చటగాంచెను పాలుగారు చిన్నారి పాపను. అచ్చట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను విష్ణు చిత్తుడు. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. కోదై అనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా రూపొందే. ఆ విధముగానే ప్రసిద్ధి చెందే. చిరుప్రాయముననే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడును ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారెను. కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నల్లని వాణినే కాంచసాగెను. విల్లిపుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధముగా చరించసాగెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమున కన్నుల కాంచి జరిగినది అపచారమని
తలచి ఎంతనో చింతించే గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన బోధను తెలిపెన్. గోదా ధరించు పూలమాలలు తనకు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాచాయని వ్రతమునరించే. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే పాశురములు, ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవిని శ్రీరంగమునకు తోడ్కని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయ విషయము వివరించే. అంతట వారంతా ఆనందముగా ఉండిరట. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. విష్ణు చిత్తునితో సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమంది. పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమాయెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. శ్రీవిల్లిపుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిలో. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవి ఇలవేల్పయ్యే. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము. నాటి నుండి ప్రతి వైష్ణవాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం. బ్రహ్మోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము. సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము,
శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము తిరుప్పావైని సుప్రభాతముగా ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సంప్రదాయము దేవతలకు ఇవి బ్రహ్మి ముహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము భక్తి పరులకు ఇది వరము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము ధనుర్వాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల బోధలు వినడం ఎంతో మహద్భాగ్యము మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునకు సమర్పించుట దివ్య భోగము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదము అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరము దైవానుగ్రహ సంగతము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం ధనుర్మాసమునాండాళ్ పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము. శ్రీరంగనాయక స్వామివారి ఆశీస్సులు గోదా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని స్వామివారిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతి సాహితీ ఛానల్ అండి.